Hello everyone, this is Dr. Madhu Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. Dental treatment చాలా ఎక్స్పెన్సివ్. ఈ డెంటల్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని చెప్తాను నేను మీకు. యూజువల్గా రెగ్యులర్ డెంటల్ చెకప్స్ కానీ డెంటల్ విజిట్స్ కానీ వన్స్ ఇన్ 6 months కనుక చేయించుకుంటే మీకు ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఐడెంటిఫై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యావిటీస్ అనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో జస్ట్ ఒక డాట్లా కనిపిస్తాయి, తర్వాత మెల్లమెల్లగా కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఫుడ్ ఇంపాక్షన్ అవుతూ ఉంటుంది, తర్వాత సెన్సిటివిటీ వస్తుంది కొంతమందికి. సో ఇవన్నీ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం పట్టించుకోకుండా ఓకే టూత్పిక్తోనో పిన్తోనో ఫుడ్ ఇంపాక్షన్ అయితే తీసేసి, సెన్సిటివిటీ వస్తే ఏదన్నా డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడేసి లేదా గాగుల్ చేసేసి మేనేజ్ చేసుకుంటూ వస్తాము. తర్వాత పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది. ఆ టైంలో మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తారు. అప్పుడు మేము ఏం చేయాల్సి ఉంటుంది, దానికి రూట్ కెనాల్లో క్యాప్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే కనుక మీరు స్టార్టింగ్ స్టేజ్లో అబ్జర్వ్ చేసుకొని ఉంటే మీకు డెంటల్ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ అవుతుంది. అలాగే మీకు బ్యాడ్ ఓడర్ రావడము, లేకపోతే బ్రష్ చేసుకునేటప్పుడు బ్లీడింగ్ గమ్స్ ఇలాంటివి ఉంటే అది గమ్ ప్రాబ్లమ్కి ఇండికేషన్. గమ్ ప్రాబ్లం ఇనీషియల్ స్టేజ్ అంటే బ్యాడ్ ఓడర్ వచ్చినప్పుడు, బ్లీడింగ్ గమ్స్ వచ్చినప్పుడే కనుక మీరు వస్తే మీకు ఫర్దర్గా పెరిడాంటల్ డిసీజ్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉన్నప్పుడే మేము ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాము. ఆ ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజెస్లో మెడికేషన్ తోటి మౌత్ వాషెస్, జెల్స్ అలాంటివి ఏమన్నా అవసరం ఉంటే ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ మీకు ఎక్స్పెండిచర్ అనేది తక్కువ అవుతుంది. సో ఇలా మిమ్మల్ని మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకొని మీరు కనుక ఎవ్రీ 6 months డెంటల్ చెకప్స్కి వెళ్తే, లేదా మిమ్మల్ని మీకు అబ్జర్వ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండి, అంటే నోట్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సో నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మీరు డెంటల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవచ్చు.